హాయ్ అండి. ఈరోజు నేను కట్టుచారు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ పప్పు అంతా ఉడికించుకొని అందులో నుంచి రసం అంతా తీసుకొని ఆ పప్పుతోనేమో మనము పోలేలు చేసుకుంటాము. ఈ రసం అంతా తీసుకొని మనము కట్టుచారు చేసుకోవాలన్నమాట. ఇదంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, 2-3 ఎర్రమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై కాగానే బ్రౌన్ కలర్ రాగానే ఎల్లిపాయలు పొట్టు తీసినవి కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలన్నమాట. అవి కూడా ఎల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనము ఈ రసం అంతా ఇందులోకి పోసేసుకోవాలి. పోపులోకి పోసేసుకొని కొంచెం కొత్తిమీర, కలమాకు, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసేసుకొని అంతా బాగా మసలబెట్టుకోవాలన్నమాట. కట్టుచారు అంతా మసలబెట్టాలి. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు, ఇష్టంగా తింటారు. బాగా మసలాలన్నమాట. ఇట్లా బాగా పొంగొచ్చే వరకు ఈ విధంగా బాగా మసలబెట్టాలి. చూడండి, ఈ విధంగా మసలాలి. మసలిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్టుచారు రెడీ అయ్యింది. చూడండి, నేను చేసిన కట్టుచారు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.